హలో ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంట్లోనే చాలా సింపుల్గా హోటల్ స్టైల్లో సాంబార్ని ఎలా తయారు చేద్దామో ఇప్పుడు మనం తయారు చేసుకొని చూసుకుందాం. ఈ సాంబార్ చాలా ఈజీ అండి, చాలా సింపుల్గా అయిపోతుంది. మనం ఇంట్లోనే కాబట్టి ఉన్న వాటితో చేసేసుకోవచ్చు. 1 కప్పు కందిపప్పుకి 1/2 కప్పు పచ్చిశనగపప్పు శుభ్రంగా కడుక్కొని ఇందులోనే కొంచెం ఉప్పు వేసుకొని బాగా ఉడకపెట్టుకోవాలి. 3 విజిల్స్ వచ్చే వరకు. మన ఆయిల్లో తాలింపు గింజలు వేసేసుకొని ఇవన్నీ బాగా వేగిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు, మన దగ్గర అందుబాటులో ఏదైతే కూరగాయలు ఉంటాయో అవన్నీ కూడా మనం నీట్గా కట్ చేసి పెట్టుకోండి. ఇక్కడ నేను వంకాయలు, టమాటాలు, ములక్కాయలు, ఉల్లిపాయలు అవన్నీ పెద్ద పెద్ద ముక్కలుగా కోసి పెట్టుకున్నాను. ఇవన్నీ మంచిగా కుక్ అవుతున్నప్పుడు కొంచెం ఒక చిటికెడు సాల్ట్, రుచికి సరిపడా ఉప్పు ఇవన్నీ కూడా వేసి మనం మంచిగా వీటిని బాయిల్ అవ్వనివ్వాలి. వెజిటేబుల్స్ అన్నీ చక్కగా బాయిల్ అయిన తర్వాత ఇందులో మధ్యలోనే కొంచెం కరివేపాకు వేసుకోండి. మొత్తం ఒకసారి అటు ఇటు తిప్పిన తర్వాత ఇదిగో మనకు అలా పప్పు కూడా ఉడికిపోయింది. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని మంచిగా కలుపుకోవాలి. ఈ వెజిటేబుల్స్ చూసారు కదా, ఇందులోనే మనకి రుచికి సరిపడా కారం వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు అంతటిని శుభ్రంగా రసం తీసేసుకొని ఆ రసాన్ని మనం ఇవన్నీ కలిపి పెట్టుకుంటున్న వెజిటేబుల్స్ అన్నీ ఉడికినాయో లేదో చూసుకొని ఈ చింతపండు రసాన్ని పోసుకోవాలి. ఇదిగోండి, ఇది పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు మనకి సరిపోతుంది. ఇదిగోండి ఇలా ఉంటుంది. ఈ చింతపండు అంతా మంచిగా కాగి తెరలాలి. ఈ విధంగా తెరలినప్పుడు మనం ఎనిపి పెట్టుకున్న పప్పుని మొత్తం వేసి ఒకసారి కలుపుకోవాలి. మంచిగా ఆ ముద్దలా ఉన్న పప్పు అంతా వాటర్లో కలిసిపోవాలి చింతపండు రసంలో. ఆ విధంగా కలుపుకున్నాక మనం వీటన్నిటిని కొంచెం సేపు ఉడకబెట్టుకుందాం. కొంచెం వాటర్ కావాలంటే అడ్జస్ట్ చేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని ఉడకబెట్టుకొని ఇక చూసారా ఎలా తెరులుతుందో. పప్పు అయిపోయిందండి. ఇందులోనే కొంచెం బెల్లం ముక్క, మనకి కారం కానీ ఉప్పు కానీ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవడమే. ఈ టైంలో అడ్జస్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా ఎక్కడ అవసరం ఉండదు. ఇదంతా కొంచెం తెరిలిపోయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని ఇంకా మంట ఆపేసుకోవడమే. చాలా సింపుల్గా అవుతుంది. హోటల్ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఎక్కువసేపు పట్టదు, ఒక 20 మినిట్స్లోనే అయిపోతుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు ఏం రెసిపీ కావాలో కామెంట్ చేయండి, నేను తయారు చేయడానికి చూస్తాను.